ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వాయిస్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ రేడియో పాడ్కాస్ట్ ద్వారా విజయవాడ ప్రాంతంలో వరదలతో కొట్టుకుపోయిన స్థలాల కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేద్దామండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామముందు కూడి ప్రార్థిస్తున్నారో వారి మధ్యలో ఉన్నారని చెప్పిన దేవుడు, మనం ఏక హృదయం ఏక మనసు కలిగి భారంతో ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి వారికి దేవుడు సహాయం చేస్తారు. గొప్ప దేవ, పరిశుద్ధుడా, ఈ ఒక సమయం ముందు మీ పాదం దగ్గరికి వస్తున్నాం. పరిశుద్ధుడా, మీరు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నా ప్రభా, కనికరంగల తండ్రి నా రాజా ఏసియా, ఈ సమయం ముందు నా తండ్రి విజయవాడ ప్రాంతానికి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏసియా వరదలతో నా ప్రభా, అవును రాజా, అనేకమైన స్థలములు కొట్టుకుపోయినాయి నా ప్రభా. ఏసియా విజయవాడ ప్రాంతంలో ఎంతోమంది బిడ్డలు నా తండ్రి, చిన్న బిడ్డలు నా తండ్రి, అవును రాజా, అనేకులు చనిపోయి ఉన్నారు నా తండ్రి. మరి తండ్రి అక్కడ సరి అయిన ప్రభా, కరెంటు లేకుండా, ఆహారం లేకుండా, నీరు లేకుండా ప్రభా, ఉండడానికి స్థలం లేకుండా తండ్రి అన్ని నీళ్ళతో మునిగి ఉంటుండగా రాజా, మీ పాదం పట్టుకొని ప్రార్థిస్తున్నాం యేసయ్య. అటు బిడ్డల మీద మీరు కనికిరాని చూపించమని అడుగుతున్నాం ప్రభా. మీరు నోవాకు ప్రభా వాగ్దానం చేశారు తండ్రి, ఇక మీదట తండ్రి నేను జలములతో ప్రభా భూమిని నాశనం చేయనని చెప్పి ఉన్నారు నా తండ్రి. ప్రభా, మీరు కనికరంగా దేవుడిని నిబంధన మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడా. తండ్రి నీకు స్తోత్రం తండ్రి. యేసయ్య, ఒక ప్రభా విజయవాడ ప్రాంతం అంతటిని ప్రభా మీరు కనికరించి కరుణించి నా తండ్రి. యేసయ్య, అక్కడున్న నీరంతా కూడా వెళ్ళి ప్రభా మునుపటి వలె తండ్రి అందరూ సంతోషంగా జీవించటకు మీరు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్య, మీరు జీవం కలిగిన దేవుడు తండ్రి. ప్రార్థనలో మీరు వేటిని అడుగుతున్నారో వాటిని పొంది ఉన్నామని నమ్ముడి అన్నారు తండ్రి. నమ్ముతున్నాం యేసయ్య. యేసయ్య, విజయవాడ ప్రాంతానికి ప్రభా నీ కనికరాన్ని మీరు కుమ్మరిస్తున్నందుకు నీకు వందనాలు నా ప్రభా. అక్కడున్న ప్రజల మీద నా తండ్రి నీ ప్రేమను మీరు కుమ్మరిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. తిరిగి వారు ఆనందపడే రీతిగా వారి జీవితంలో మీరు అద్భుతమని చేస్తున్నందుకు నీకు వందనాలు నా ప్రభా. వారు పోగొట్టుకున్న ప్రతిదీ వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకే వందనాలు, నీకే స్తోత్రం నా ప్రభా. కన్నీటిలో బాధలో వేదనలో కన్నీటిలో ఉన్నారు నా తండ్రి. అనారోగ్యంతో ఉంటున్న వారిని కూడా మీరు ముట్టండి నా ప్రభా. నీకు వందనాలు తండ్రి. చంటి బిడ్డలను, గర్భిణీ స్త్రీలను నా ప్రభా, వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటే నా ప్రభా, ప్రతి వారికి మీరు సహాయకుడు కనుక సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా, మీరు సహాయం చేసి తండ్రి ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ కనికరించి నా తండ్రి వారి మీద మేము ఒక కనికరాన్ని కుమ్మరించి వారితో మీరు ఉన్నారని ప్రభా మీరు మాట్లాడి ధైర్యపరచండి నా ప్రభా. మీ ఒక కాపుదల భద్రత విజయవాడ ప్రాంతానికి మీరు దయచేయండి నా తండ్రి. వర్షము తండ్రి అక్కడ ప్రభా ఇక కురవకుండా నా ప్రభా మీరు వర్షాన్ని ఆపినా తండ్రి. అక్కడున్న ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారికి క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీరు జీవం కలిగిన దేవుడు నా తండ్రి. నా యొద్దకు వచ్చిన వారిని నేనే మాత్రం త్రోసివేయను అన్నారు ప్రభా. వారి నిమిత్తమే మీ యొద్దకు వచ్చి ఉన్నాము నా ప్రభా. ఆ బిడ్డల్ని మీరు కనికరించండి, కరుణించండి నా ప్రభా. నీకు స్తోత్రం నా తండ్రి. నీ ఒక సన్నిధితో నింపి వారు తండ్రి నీలో ఆనందించే రీతిగా వారి జీవితంలో గొప్ప అద్భుత కార్యమును చేసి మీరు మహిమ పొందండి. సమాధానమును, సంతోషమును, ఆనందమును తండ్రి తిరిగి అక్కడ నిలుపమని అడుగుతున్నాం ప్రభా. నీకే స్తోత్రము. నీ ఒక ప్రభా సన్నిధితో ప్రభా ప్రతి వారిని మీరు నింపండి నా రాజా. యేసయ్య, మీరు గొప్ప సహాయకుడుగా వారికి ఉన్నారని నిరూపించండి. మీ నామాన్ని మహిమపరచండి నా తండ్రి. నీకు స్తోత్రము. దివారాత్రమే సన్నిధానములు ఎంతో మంది ప్రభా ఈ ఒక ప్రాంతం కొరకు ప్రార్థిస్తుండగా అందరి యొక్క ప్రార్థన మీరు విని అద్భుతమును చేసి మీరు మహిమ ఘనత ప్రభావమును పొందుకోమని మేము త్వరలో ప్రభా అద్భుత కార్యం మేము చూడబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.